హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 78వ. మొదటి స్థానంలో సింగపూర్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి ప్రధాన న్యాయమూర్తితో సహా ఎంతవరకు పెంచడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు? 38 వరకు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అపనపన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? శివరాజ్ సింగ్ చౌహాన్. జల్ సంచయ్ జన్ భాగీదారీ క్యాంపెయిన్ కింద జాతీయ అవార్డులను గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని 3 గ్రామాలు ఏవి? మొదటిది మురుగుమ్మి, రెండవది మారెల్ల, మూడవది తాంగెల్ల. ఆపరేషన్ చెబుత్రాను ఏ నగర పోలీసులు రాత్రిపూట తిరుగుడును అరికట్టి ఇబ్బందులను నివారించడానికి చేపట్టారు? హైదరాబాద్. 4వ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును ఏ పురపాలక సంస్థ గెలుచుకుంది? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తికి ప్రధాన ముడి పదార్థంగా ఏ పంట నిలిచింది? మొక్కజొన్న. ప్రాజెక్ట్ దంతక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO. 13,000 కోట్ల విలువైన భారీ మష్రూమ్ మిషన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. వరల్డ్ సీడ్స్ ఫెస్టివల్ 2026 ఎక్కడ జరిగింది? అరకులోయ, ఆంధ్రప్రదేశ్. మార్చి 2026లో ఉద్యోగుల జవాబుదారీతనం మరియు తల్లిదండ్రుల మద్దతు పర్యవేక్షణ బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? తెలంగాణ. ఏప్రిల్ 2026లో చేనేత మరియు పవర్ లూమ్ కార్మికుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్లో జరిగిన తొలి బౌల్డర్స్ క్లాసిక్ 2026ను గెలిచి దేశీయ గోల్ఫ్ను ఎవరు గెలుచుకున్నారు? శుభంకర్ శర్మ. ఏప్రిల్ 2026లో జలధార జలహారతి నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. స్వాతంత్రం తర్వాత భారతదేశ మొట్టమొదటి భారీ ప్రైవేటు రంగ బంగారు గని అయిన జోనగిరి గోల్డ్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతోంది? ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాల్లో. ఇటీవల భారతదేశపు రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిన షేకా ఝీల్ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్ అనే ఆత్మకథ రచయిత ఎవరు? ఆర్కే రాఘవన్. ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అనే పుస్తక రచయిత ఎవరు? మనోజ్ ముకుంద్ నరవనే. ఇటీవల టైడ్స్ ఆఫ్ టైమ్ ఇండియాస్ హిస్టరీ త్రూ మ్యూరల్స్ ఇన్ పార్లమెంట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? సుధా మూర్తి. ఇటీవల వార్తల్లో కనిపించిన వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు? TM కృష్ణ. సప్పర్ రామ్ తపస్వి రాజా అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? ఆశుతోష్ అగ్నిహోత్రి. 2025 సంవత్సరానికి గాను విజ్డెన్ ప్రపంచంలోని ప్రముఖ క్రికెటర్లుగా ఎవరు ఎంపికయ్యారు? మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియన్ మరియు దీప్తి శర్మ ఇండియన్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలా అనే హ్యూమనాయిడ్ రోబోటును తొలిసారిగా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం మోహరించింది? పుదుచ్చేరి. 2027 జనాభా గణనకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సుదర్శన్ పట్నాయక్. ICC తొలి మహిళల T20I ఛాలెంజ్ ట్రోఫీ 2026ను ఏ దేశంలో ప్రారంభించనుంది? రువాండా. భారతదేశంలో ఒమేగా బాల్ అని పిలువబడే మొదటి క్రీడను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? IIT మద్రాస్. బంగ్లాదేశ్కు మొక్కజొన్నను అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా భారతదేశాన్ని ఏ దేశం అధిగమించింది? బ్రెజిల్.
2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మీథేన్ ఉద్గారాలు వెలువడే 25 నగరాల జాబితాలో ఏ 2 భారతీయ నగరాల వ్యర్థ ప్రదేశాలు ఉన్నాయి. సికింద్రాబాద్ మరియు ముంబై. ఢిల్లీ క్యాపిటల్స్పై రికార్డు స్థాయిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన జట్టు ఏది? పంజాబ్ కింగ్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన జామునును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. సమీకృత భూ రికార్డుల నిర్వహణ మరియు నమోదు కోసం ఇటీవల భూభారతి పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. 2028లో జరగాల్సిన COP33 వాతావరణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం నుంచి ఏ దేశం వైదొలిగింది? భారతదేశం. మే 1, 2026న ఒపెక్ మరియు ఒపెక్ ప్లస్ చమురు కార్టెల్స్ నుంచి ఏ దేశం వైదొలగనుంది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇటీవల కన్నుమూసిన నాదెండ్ల భాస్కర్ రావు ఏ వృత్తికి చెందినవారు? ఇతనొక రాజకీయవేత్త. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో ఏ రాష్ట్రం పథకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది? కర్ణాటక. 2వ స్థానంలో ఒడిశా, 3వ స్థానంలో జార్ఖండ్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు చేసే దేశం ఏది? చైనా. 2వ స్థానంలో అమెరికా. ఇక భారతదేశం 7వ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2026లో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రధాన ఏఏ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది? తెలంగాణ. మిజోరం నుంచి 240 మందిని తమ దేశానికి విమానంలో తరలించిన ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ అనే ఆపరేషన్ ఏ దేశానికి చెందినది? ఇజ్రాయెల్. ఇటీవల ఏ రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటిసారి ఓటు వేసే వారికి హల్వా ప్యాకెట్లను ఇచ్చే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది? కేరళ. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన సెపహిజాల పంచాయత్ భారతదేశంలోనే ఉత్తమ జిల్లా పంచాయతీగా అవార్డును పొందింది? త్రిపుర. ఇటీవల జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణ హక్కు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది? ఆర్టికల్ 21. భారతదేశపు మొట్టమొదటి బహిరంగ క్వీర్ పార్లమెంటు సభ్యురాలిగా భారతదేశపు మొట్టమొదటి LGBTQ రాజ్యసభ సభ్యురాలిగా ఎవరు అయ్యారు? మేనకా గురుస్వామి. ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2026 ప్రకారం పునరుత్పాదక శక్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? రాజస్థాన్. 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో తమిళనాడు, 4వ స్థానంలో కర్ణాటక నిలిచాయి. మఖానా అనగా ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. దీని యొక్క ఉత్పత్తిలో ఏ రాష్ట్రం అగ్రగామిగా ఉంది? బీహార్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 45వ. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో సింగపూర్. రాజ్యాంగ 131వ సవరణ బిల్లు, దీన్నే డీలిమిటేషన్ బిల్లు 2026 అని కూడా అంటాము. దీని యొక్క ప్రకారం లోక్సభ ప్రతిపాదిత గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 850. ఈజిప్ట్లోని కైరోలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్ రైఫిల్ లేదా పిస్టల్ లేదా షాట్గన్లో ఏ దేశం పథకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది? భారతదేశం. డిజిటల్ మోసాలను నివారించడానికి పౌరులకు సహాయపడటానికి అభయ్ అనే AI ఆధారిత చాట్బాట్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC ఆశావంతులకు మద్దతివ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం CM ఇన్స్పైర్ పథకాన్ని ప్రారంభించింది? మేఘాలయ. కేరళలో
హానికరమైన మొక్కల జాతులను గుర్తించడానికి ఏ ఆధారిత అప్లికేషన్ను అభివృద్ధి చేసినందుకు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ జాతీయ అవార్డును ఎవరు అందుకున్నారు? ఎన్ అలీం యూసుఫ్. గగనయాన్ కార్యక్రమం కింద మిషన్ మిత్రను ఏ ప్రదేశంలో నిర్వహించారు? లేహ్, లడఖ్ ప్రాంతంలో. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పవన్ విద్యుత్ సామర్థ్య పెంపునకు ఏ 3 రాష్ట్రాలు ప్రధానంగా దోహదపడ్డాయి? గుజరాత్, కర్ణాటక మరియు మహారాష్ట్ర. చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026 ప్రకారం ఏ సినిమా ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది? హోమ్ బౌండ్. ఇటీవల కన్నుమూసిన ఆశా భోసలే ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? ఆమె ఒక గాయని. ఇటీవల లడఖ్ సింహంగా పేరుగాంచిన సోనం వాంగ్చుక్ కన్నుమూశారు. ఆయన ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? కల్నల్. భారత్ మరియు ఏ దేశం మధ్య సైక్లోన్ 4 యొక్క 4వ సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసం జరిగింది? ఈజిప్ట్లో. జస్టిస్ లీసా గిల్ ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇటీవల కన్నుమూసిన సిడి గోపీనాథ్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? క్రికెట్. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం భారతదేశంలో ఏ విమానాశ్రయం అగ్రస్థానం నిలిచింది? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో ఏ విమానాశ్రయం అగ్రస్థానం నిలిచింది? చాంగి విమానాశ్రయం, సింగపూర్. హాకీ ఇండియా అవార్డ్స్ 2026లో మేజర్ ధ్యాన్చంద్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? జాఫర్ ఇక్బాల్. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో పురుషుల ఫుట్బాల్ ఫైనల్లో ఏ రాష్ట్రం స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది? పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ మీద. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 2వ స్థానం. మొదటి స్థానంలో చైనా. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ కింద మార్చి 2026 నాటికి ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గుర్తింపు పొందిన స్టార్టప్లు ఉన్నాయి? మహారాష్ట్ర. 2వ స్థానంలో కర్ణాటక. ప్రపంచ నీటి భద్రతను పెంపొందించడానికి ఏప్రిల్ 2026లో వాటర్ ఫార్వర్డ్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ప్రపంచ బ్యాంకు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో ఏఐని అత్యధికంగా స్వీకరించిన దేశం ఏది? భారతదేశం. హోర్ముజ్ జలసంధి ఏ 2 గల్ఫ్లను కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. 2026 ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? హైదరాబాద్, తెలంగాణ. పరిశ్రమల ప్రోత్సాహక మరియు అంతర్గత వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం ఏ భారత రాష్ట్రం అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనగా ఎఫ్డిఐ ప్రవాహాలను పొందింది? మహారాష్ట్ర. 2వ స్థానంలో కర్ణాటక. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన ఓడరేవుల్లో సరుకు నిర్వహణలో ఏ ఓడరేవు అగ్రస్థానం నిలిచింది? దీన్ దయాల్ పోర్టు, గుజరాత్. ఇటీవల వార్తల్లో కనిపించిన కవాసకి ఏ రకమైన వ్యాధి? ఇదొక అరుదైన తీవ్రమైన రక్తనాళాల వాపు వ్యాధి. దీన్ని మ్యూకోకుటేషన్ లింఫ్ నోడ్ సిండ్రోమ్ అని కూడా అంటాము. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు? అమరావతిని. ప్రజ్ఞ అనే ఉపగ్రహ చిత్రీకరణ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. హైదరాబాదులో ప్రతిష్టాత్మక ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2026ను ఎవరు అందుకున్నారు? సిహెచ్ శ్రీనివాసరావు. డస్ట్లిక్ విన్యాసం అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం? ఉజ్బెకిస్తాన్. బలికాటన్ విన్యాసం అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు
ఏ దేశం మధ్య జరిగే అతిపెద్ద ద్వైపాక్షిక సైనిక విన్యాసం? ఫిలిప్పీన్స్. కొత్త క్యాలెండర్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తూ 2026 పుత్తాండును ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? తమిళనాడు. సేఫ్ సిటీస్ ప్రాజెక్టు 2026 కింద ఏ నగరం ఎంపిక చేయబడింది? దార్, మధ్యప్రదేశ్. ఫిబ్రవరి 2026లో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబనను ప్రోత్సహించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏ మిషన్ను ప్రారంభించింది? పల్స్ స్వావలంబన మిషన్, పల్స్ సెల్ఫ్ రిలయన్స్ మిషన్. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం యొక్క థీమ్ ఏమిటి? స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరతను నిర్మించడం. బిల్డింగ్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. నిషేధిత పనితీరును పెంచే మందుల ఉత్పత్తి మరియు పంపిణీ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ అప్స్ట్రీమ్. ప్రాజెక్టు సంగమాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది? ఢిల్లీ. కొత్త క్యాలెండర్ సంవత్సరం ప్రారంభాన్ని సూచించే బైసకి 2026ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? పంజాబ్. ఇటీవల ఏ రాష్ట్రంలో నూతన సంవత్సరం విషు పండుగను జరుపుకుంటున్నారు? కేరళ. ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2026 యొక్క విజేత ఎవరు? ఆర్ వైశాలి. ఇన్ఫోసిస్ ఎవరిని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? కార్లోస్ అల్కరాజు. భారతదేశంలో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంలో బ్రెయిలీ మరియు సంకేత భాషా సేవలను ప్రవేశపెట్టిన మొదటి నగరం ఏది? భోపాల్, మధ్యప్రదేశ్. డోపింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సస్పెండ్ చేయబడిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల జాబితాలో ఇటీవల ఏ దేశం అగ్రస్థానం నిలిచింది? భారతదేశం. 2వ స్థానంలో కెన్యా, 3వ స్థానంలో రష్యా. సుసాన్ కోయల్ ఏ దేశానికి మొట్టమొదటి మహిళా సైన్యాధిపతిగా ఏప్రిల్ 2026లో నియమితులయ్యారు? ఆస్ట్రేలియా. ఇటీవల వార్తలో కనిపించిన న్యూకాజిల్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? వైరస్. ఇది ఏవియన్ పారామిక్సోవైరస్ సెరోటైప్ 1 వల్ల వస్తుంది. ప్రాజెక్ట్ చేతక్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా పనిచేస్తుంది? రాజస్థాన్, పంజాబ్ మరియు గుజరాత్. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ ఎక్కడ ప్రారంభించబడుతోంది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. భారత నౌకాదళం ఇటీవల తన 3వ అణుశక్తితో నడిచే బ్యాలిస్టిక్ షిప్ అని జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ హరిధామన్ను తన నౌకాదళంలోకి ఎక్కడ చేర్చుకుంది? విశాఖపట్నం. ఆరోగ్య వన్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI. 2026 అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ముంబై. 2025-26లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం అవతరించింది? చైనా. 2వ స్థానంలో అమెరికా. BCCI అవార్డ్స్ 2025లో ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ అవార్డును ఏ భారత ఓపెనర్ గెలుచుకున్నారు? స్మృతి మందాన. పోహెలా బోయిషాక్ ఏ ప్రాంతంలో నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది? బెంగాల్. పారా ఎలాన్ కార్యక్రమాన్ని భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా ప్రారంభించాయి? ఫ్రాన్స్. ఇన్ఎస్ఎల్ఎన్ డైవెక్స్ 2026 అనేది ఏ 2 దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక విన్యాసం? భారతదేశం మరియు శ్రీలంక. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ పంపులకు E20 ఇంధనాన్ని సరఫరా చేయాలని ఆదేశించింది. ఈ E20 ఇంధనం అనగా దేనిని సూచిస్తుంది? 20% ఇథనాల్ మరియు 80% పెట్రోల్. ఏప్రిల్ 27, 2026న భారతదేశం ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది? న్యూజిలాండ్తో. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా కొనుగోలులో
భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఉత్తరప్రదేశ్. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ యొక్క పునరుత్పాదక సామర్థ్య గణాంకాలు 2026 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన మార్కెట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? మూడవది. మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశ సముద్ర వాణిజ్యాన్ని పరీక్షించడానికి ఇటీవల ప్రారంభించిన దేశీయ సముద్ర బీమా యంత్రాంగ పథకం పేరు ఏమిటి? భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్, బిఎంఐ పూల్. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద 9వ తరగతి కోసం ఎన్సిఈఆర్టి విడుదల చేసిన కొత్త హిందీ పాఠ్యపుస్తకం పేరు ఏమిటి? గంగా. భారతదేశపు మొట్టమొదటి పాడ్ ట్యాక్సీ అనగా ఆటోమేటెడ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆర్ట్స్ ప్రాజెక్టును ఏ నగరంలో ప్రారంభించబడింది? ముంబై. ఏప్రిల్ 2026లో భారతదేశంలో తన దేశీయ ఆటగాళ్ల కోసం అధికారిక వార్షిక ఒప్పంద విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్ర క్రికెట్ సంఘం ఏది? ముంబై క్రికెట్ అసోసియేషన్. హోర్ముజ్ జలసంధి కోసం గ్లోబల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ను ఏ రెండు దేశాలు ప్రారంభించాయి? యూకే అండ్ ఫ్రాన్స్. హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ద్వారా 2026 సంవత్సరానికి గాను హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? సయానీ గుప్తా. ఇటీవల అట్లాస్ డ్రోన్ స్వామ్ వ్యవస్థను ఏ దేశం ఆవిష్కరించింది? చైనా. 2027 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్. నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోపును ఏ అంతరిక్ష సంస్థ ఆవిష్కరించింది? నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సరల్ ఏఐ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. 2026 ఎర్త్ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? మన శక్తి, మన గ్రహం, అవర్ పవర్, అవర్ ప్లానెట్. 2026లో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులవుతున్నారు? అశోక్ కుమార్ లాహిరి. 9వ హిందూ మహాసముద్ర సదస్సు ఐఓసి 2026 ఎక్కడ జరిగింది? మారిషస్. తీర్పుల రూపకల్పనలో ఏఐ వినియోగాన్ని నిషేధించే సమగ్ర ఏఐ విధానాన్ని ఏ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసింది? గుజరాత్. 2026లో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులవుతున్నారు? అశోక్ కుమార్ లాహిరి. యువికా కార్యక్రమం ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఇటీవల వార్తలో కనిపించిన స్కార్లెట్ ఫీవర్ ఏ కారకం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. ఇటీవల బాబ్ సంవాద్ అనే బహుభాష ఏఐ ప్లాట్ఫామ్ను ఏ బ్యాంకు ప్రారంభించింది? బ్యాంక్ ఆఫ్ బరోడా. యువతకు టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం. మిషన్ మౌసం కింద మహాబలేశ్వర్లో ఎక్స్బ్యాండ్ డాప్లర్ వాతావరణ రాడార్ను ఏ సంస్థ ఏర్పాటు చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీ, పూణే. ప్రగతి 2026 విన్యాసాలకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏది? మేఘాలయ. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లో ఆడే తొలి భారతీయ ఆటగాడు ఎవరు? రవిచంద్ర అశ్విన్. ఇటీవల ఆసియన్ స్క్వాష్ ఫెడరేషన్ అవార్డ్స్ 2026లో పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ భారతీయ క్రీడాకారుడు గెలుచుకున్నారు? అభయ్ సింగ్. ఆర్టెమిస్ 2 మిషన్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? నాసా. ఆసియా డెవలప్మెంట్ అవుట్లుక్ ఏడీఓ ఏప్రిల్ 2026 ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.9%. గువాంగ్ ప్రాజెక్టు కింద
కొత్త ఇంటర్నెట్ ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించింది? చైనా. ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత లోతైన భూగర్భ అణువ్యర్థాల నిల్వ కేంద్రాన్ని ఏ దేశం నిర్మించింది? ఫిన్లాండ్. ఏప్రిల్ 2026లో కన్నుమూసిన రఘు రాయ్ ఏ రంగంలో దిగ్గజం? ఫోటో జర్నలిజానికి. వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్ లేబుల్ లేస్ అయిన వరల్డ్ 10K బెంగళూరు 2026కు అంతర్జాతీయ ఈవెంట్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? బ్లాంకా వ్లాసిచ్, క్రొయేషియన్. ఆర్బీఐ కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థలో చేరిన తొలి ఫిన్టెక్ కంపెనీ ఏది? పే పాయింట్ ఇండియా నెట్వర్క్. భారతదేశపు మొట్టమొదటి ఆల్కలైన్ బ్యాటరీ తయారీ కర్మాగారాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? జమ్మూ. 2027 జనాభా గణనలో భాగంగా హరద్వార్ దస్తక్ ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరాఖండ్. R-37M క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. మిన్ ఆంగ్ హ్లాయింగ్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? మయన్మార్. ఏప్రిల్ 2026లో పొగాకు మరియు వేప్స్ బిల్లును ఏ దేశం ఆమోదించింది? యునైటెడ్ కింగ్డమ్. పశ్చిమ ఆసియా లాజిస్టిక్స్ అంతరాయాల నేపథ్యంలో ఎగుమతిదారులకు మద్దతివ్వడానికి ఆమోదించబడిన పథకం పేరు ఏమిటి? రిలీఫ్ పథకం. 2026-27లో 9 హిమాలయ రాష్ట్రాలకు మద్దతివ్వడానికి ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి? ప్రైడ్ ఆఫ్ హిల్స్ పథకం. మోరుంగ్ విద్యా విధానం సాంప్రదాయకంగా ఏ వర్గానికి చెందినది? నాగా తెగకి. ఇటీవల భారత నౌకాదళానికి అప్పగించిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ అయిన దోణగిరిని ఏ ప్రాజెక్టు కింద నిర్మించారు? ప్రాజెక్ట్ 17A. ఇదొక నీలగిరి తరగతికి సంబంధించినది. ఇటీవల మరణించిన ఆస్కార్ స్మిత్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? బాస్కెట్బాల్. భారతదేశంలో విమాన ప్రయాణాన్ని సరసమైనదిగా చేయడానికి ప్రారంభించిన ప్రాంతీయ అనుసంధాన పథకం పేరు ఏమిటి? ఉడాన్ పథకం. హైడ్రోజన్ టెక్నాలజీలో భారతదేశం నెదర్లాండ్స్ సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రారంభించిన ఫెలోషిప్ ప్రోగ్రాం పేరు ఏమిటి? ఇండియా నెదర్లాండ్స్ హైడ్రోజన్ ఫెలోషిప్ కార్యక్రమం. మధ్యప్రదేశ్లో ఏ గ్రామాన్ని అసభ్య పదజాలం లేని గ్రామంగా ప్రకటించారు? బోర్సార్. ఇటీవల వార్తల్లో కనిపించిన పునస్సాంగ్ చూ 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. 2026 లతా దీననాథ్ మంగేష్కర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? కైలాస్ సత్యార్థి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్ల వ్యాపారాన్ని దాటిన తర్వాత భారతదేశపు అతిపెద్ద పట్టణ సహకార బ్యాంకుగా ఏ బ్యాంకు అవతరించింది? సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సమగ్ర అంతర్జాతీయ విశ్వవిద్యాలయమైన వంతర విశ్వవిద్యాలయం ఏ నగరంలో ప్రారంభించబడింది? జామ్నగర్, గుజరాత్. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అంచనా వేయబడిన జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.6%. ఇండియా టెక్ వార్షిక నిధుల నివేదిక 2026 ప్రకారం స్టార్టప్ ఫండింగ్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 4వ. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్, 2వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్, 3వ స్థానంలో చైనా. 2026 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా తర్వాత స్వర్ణ పతకం గెలుచుకున్న తొలి భారతీయ రెజ్లర్ ఎవరు? సుజీత్ కల్కర్. ఇటీవల జపనీస్ గ్రాండ్ ప్రీ గెలిచిన అతిపిన్న వయస్కుడైన రేసర్ ఎవరు? ఆండ్రియా కిమి ఆంటోనెల్లే, ఇటాలియన్. S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 2025లో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ బ్యాంకుగా ఏ బ్యాంకు నిలిచింది? ఎస్ బ్యాంక్. ట్రూ సైబర్ సఖీ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? జాతీయ మహిళా కమిషన్.
సాఫ్ అండర్-20 ఛాంపియన్షిప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? బంగ్లాదేశ్, భారతదేశం మీద. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఆర్థిక వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో ఉత్కర్ష్ 2029 అనే మధ్యకాలిక వ్యూహాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో ఏ రాష్ట్ర మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది? ఒడిస్సా. ఫెమినా మిస్ ఇండియా 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సాధ్వి సతీష్ శైల్. కలైటు జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై ప్రతిపాదించారు? లోహిత్ నదిపై, అరుణాచల్ ప్రదేశ్లో. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రకారం 2026 నాటికి భారతదేశ అంచనా GDP వృద్ధి రేటు ఎంత? 6.5%. ఇటీవల వార్తల్లో కనిపించిన మోహరా పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్, జేలం నదిపై. ఇటీవల కన్నుమూసిన గిల్బర్ట్సన్ సంగమ ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? ఫుట్బాల్. నాసా చంద్రయాత్ర అనగా ఆర్టెమిస్ 2లో భాగమైన మహిళా వ్యోమగామి ఎవరు? క్రిస్టినా కోచ్. ECI నెట్ ప్లాట్ఫారంను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత ఎన్నికల సంఘం. మిషన్ దృష్టి ఏ కంపెనీకి సంబంధించినది? గెలాక్సీ. INS అర్నాల్డ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఏ షిప్ యార్డ్ ద్వారా రూపొందించబడింది మరియు నిర్మించబడింది? గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కోల్కతా. 2026లో దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య అనగా సాఫ్ అండర్-19 మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం, బంగ్లాదేశ్ మీద. ఏ రాష్ట్ర ప్రభుత్వం AI ఆధారిత డిజిటల్ లెర్నింగ్ ఇనిషియేటివ్ అయినటువంటి పదై విత్ AIని ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. 2026 ఎస్పోర్ట్స్ నేషన్స్ కప్కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? సౌదీ అరేబియా. జియోపార్సీ పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది? మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రపంచంలోనే మొట్టమొదటి అంగవైకల్య అనగా 4 అవయవాలు కోల్పోయిన ఆర్చరీ ఛాంపియన్ ఎవరు అయ్యారు? పాయల్ నాగ్. భారతదేశ్ మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ PFBR ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. ఉమ్రేత్ పౌని కరహండ్ల వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఆవోలియాంగ్ మోన్యూ అనే వసంతకాల పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? నాగాలాండ్. దాల్మా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. ఆసియా అభివృద్ధి అవుట్లుక్ ADO ఏప్రిల్ 2026 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ADB. మాంటే కార్లో మాస్టర్స్ 2026 టైటిల్ను ఏ టెన్నిస్ ఆటగాడు గెలుచుకున్నాడు? జానిక్ సిన్నర్, ఇటాలియన్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా వరుసగా 3వసారి ఎవరు ఎన్నికయ్యారు? హరివంశ నారాయణ్ సింగ్. లక్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్, యమునా నదిపై. ప్రపంచ వేదికపై భారతీయ చేనేత నేతలను ప్రోత్సహించడానికి విశ్వసూత్రను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ.